2024 రిపబ్లిక్ డే పెరేడ్లో ఏ విదేశీ సైనిక బృందం పాల్గొంది? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ 3 అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆప్షన్ 4 ఫ్రెంచ్. సో మనకు తాజాగా ముగిసిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఫ్రెంచ్కు సంబంధించిన సైనిక బృందం అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఫ్రాన్స్కు సంబంధించిన సైనిక బృందం ఈ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టు కిల్ ఏ టైగర్ ఏ విభాగంలో ఆస్కర్ 2024 అవార్డ్స్కి నామినేట్ చేయబడింది? సో భారత్ సంబంధించిన ఒక ఫిలిం అయితే మనకు ఆస్కర్కి నామినేట్ చేయడం జరిగింది 2024 గాను. టు కిల్ ఏ టైగర్ అనే మూవీ అనమాట. సో ఏ విభాగంలో నడుతున్నారు? ఆప్షన్ 1 ఉత్తమ ఫీచర్ ఫిలిం, ఆప్షన్ 2 ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఆప్షన్ 3 ఉత్తమ షార్ట్ ఫిలిం, ఆప్షన్ 4 ఉత్తమ డాక్యుమెంటరీ. సో టు కిల్ ఏ టైగర్ అనే భారతీయ చిత్రం ఏదైతుందో ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో 2024 ఆస్కర్ అవార్డ్స్కి అయితే నామినేట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. భారత్ నుంచి టు కిల్ ఏ టైగర్ అనే ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయితే చేయడం జరిగింది ఆస్కర్ అవార్డ్స్కు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగింది? ఆప్షన్ 1 ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఆప్షన్ 2 ఏంజెలా మర్కెల్, ఆప్షన్ 3 బోరిస్ జాన్సన్, ఆప్షన్ 4 జస్టిన్ ట్రూడో. 2024 గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే రావడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. జనవరి 2024 నాటికి $299.3 బిలియన్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్ను ఏ కంపెనీ కలిగి ఉంది? ఆప్షన్ 1 యాపిల్, ఆప్షన్ 2 అమెజాన్, ఆప్షన్ 3 గూగుల్, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్. సో 2024 జనవరి నాటికి అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్ను అమెజాన్ అయితే కలిగి ఉంది. ఓకేనా, $299.3 బిలియన్ మార్కెట్ విలువతోటి ఈ టైటిల్ని అయితే అమెజాన్ అనేది కలిగి ఉంది. ఓకేనా, అత్యంత విలువైన కంపెనీకి అయితే అమెజాన్ ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ పర్యాటక దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటాం? మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ టూరిజం డేను ఏ రోజున జరుపుకుంటాం అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 20, ఆప్షన్ 2 జనవరి 25, ఆప్షన్ 3 ఫిబ్రవరి 1, ఆప్షన్ 4 ఫిబ్రవరి 10. సో మనకు జాతీయ పర్యాటక దినోత్సవంను ప్రతి సంవత్సరం కూడా జనవరి 25న జరుపుకుంటాం. ఇదే రోజు ఏం జరుపుకుంటాం? మళ్ళీ జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా ఇదే రోజు జరుపుకుంటాం జనవరి 25న. సో జాతీయ పర్యాటక దినోత్సవం ఏదైతే ఉందో ఈ ఇయర్కి సంబంధించి థీమ్ ఏంటంటే సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమొరీస్ అనే థీమ్ తోటి అయితే కొనసాగింది. సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమొరీస్ అనే థీమ్ తోటి జాతీయ పర్యాటక దినోత్సవం అయితే జరుపుకున్నారు ఈ ఏడాది. జనవరి 25న జరుపుకుంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా స్టాక్ మార్కెట్ల ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ ప్రస్తుతం ఎన్నో స్థానంలో ఉంది? సో మనకు స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ స్టాక్ మార్కెట్ల ర్యాంకింగ్లో భారత్ ప్రస్తుతం 4వ స్థానంలో అయితే ఉంది. గతంలో 5వ స్థానం ఉండేది. తాజాగా మనకు హాంకాంగ్ను వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్ల ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 2023 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ ప్రకటించిన వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ టీంకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ 1 ఇయాన్ మోర్గన్, ఆప్షన్ 2 రోహిత్ శర్మ, ఆప్షన్ 3 కేన్ విలియమ్సన్, ఆప్షన్ 4 స్టీవ్ స్మిత్. సో ప్రతి ఏడాది కూడా ఐసీసీ మనకు టీమ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటిస్తుంటుంది 3 ఫార్మాట్లలో. వన్డే ఫార్మాట్లో రోహిత్ కెప్టెన్గా ఎంపికయ్యాడు ఈ టీంకు గాను. వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్కు రోహిత్ కెప్టెన్సీగా ఎంపికయ్యాడు. ఓకేనా, కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యుత్ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 24, ఆప్షన్ 2 ఫిబ్రవరి 15, ఆప్షన్ 3 మార్చి 8, ఆప్షన్ 4 జనవరి 12. అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ప్రతి సంవత్సరం కూడా జనవరి 24న జరుపుకుంటాం. జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్.